హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టు వంటలక్క. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక హెల్దీ స్వీట్ డెజర్ట్ని నేర్చుకుందాము. సో స్వీట్ అనగానే, హెల్దీ అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది డ్రై ఫ్రూట్స్ మాత్రమే. సో ఈ డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా మనం బాదం పప్పుని పిల్లలకి రోజు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళు ఒక 2-3 డేస్ మనం ఫోర్స్ చేస్తాం కదా, ఖచ్చితంగా తింటారు. ఆ తర్వాత వాళ్ళు స్కిప్ చేయడానికి వాడే సాకులు ఉన్నాయి చూసారా, చాలా దారుణంగా ఉంటాయి. అరగలేదని, కడుపు నొప్పి అని, మరొకటని అస్సలు తినరు. సో అలాంటి పిల్లల కోసం మనం స్వీట్ చేసి పెట్టామనుకోండి, ఎందుకు తినరు? దట్టు ఏదో చేసామా, ప్లేట్లో పెట్టిస్తే తిన్నారా లేదా అన్నట్టు కాకుండా దాన్ని అందంగా గార్నిష్ చేసి పెట్టామనుకోండి, ఖచ్చితంగా తింటారు. మరొకటి కావాలి అని అడిగి తింటారు, నాది గ్యారంటీ. సో దానికోసం నేను యూజ్ చేస్తున్నది బాదం పప్పు. సో ఈ బాదం పప్పుతో మనం ఒక స్వీట్ చేయబోతున్నాం, అది కూడా అందంగా కమ్మగా. సో ఈ బాదం పప్పు 1/2 కిలో అనమాట. వీటిని నేను 15 మినిట్స్లోనే పొట్టు తీసేసాను. సో అంత స్పీడ్గా తీయడానికి ఏం చేయాలి అనే విధానాన్ని నేను షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బాదం పప్పుతోనే నేను స్వీట్ చేయబోతున్నాను. సో దానికోసం ఏం కావాలి, ఎలా చేయాలి, ఇంతకీ ఏం చేస్తున్నాము అనే విషయం తెలియాలి అంటే కిచెన్లోకి వెళ్ళాలి. రండి కిచెన్లోకి వెళ్దాం. ఈ రెసిపీని చేసే ముందు రోజు నైట్ కానీ, చేయబోతున్న 8 గంటల ముందు కానీ 200 గ్రాములు బాదం పప్పుకి 75 గ్రాములు జీడిపప్పు, 75 గ్రాములు కిస్మిస్ తీసుకోవాలి. కిస్మిస్ నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే, నేను అస్సలు షుగర్ అనేది వాడకూడదు అనే ఉద్దేశంతో దీని స్వీట్ని న్యాచురల్గా తీసుకుంటున్నాను. సో షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు, తినచ్చు. కాబట్టి నేను ఈ రకంగా బయట షుగర్ తీసుకోవట్లేదు. ఇవి నానబెట్టేద్దాం. ఉదయానికి చూస్తారా, అన్నీ చక్కగా సోక్ అయిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం 4 ఇలాచీ తీసుకుంటున్నా. అంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 4 ఇలాచీ సరిపోతాయి. చిన్న మిక్సీ జార్లో దీన్ని మెత్తని క్రీమ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో పేస్ట్ చూసారా ఎంత కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, చాలా క్రీమ్ లాగా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్ అండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. సో బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ పేస్ట్ త్వరగా అడుగు పట్టేస్తుంది. సిమ్లోనే దీన్ని కుక్ చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఏంటంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట, అడుగు పట్టకుండా ఉంటుంది. సో దానికోసం ఉంటే నాన్ స్టిక్ యూస్ చేయండి. 1 స్పూన్ గీ తీసుకొని దాంట్లో మనం తీసుకున్న పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ ఎలాగో యాడ్ చేయాలి. కాబట్టి నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి, ఆల్రెడీ దాంట్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా ఆ వాటర్లో డైల్యూట్ చేసేసి దాన్ని వేసాను. దీన్ని ఇప్పుడు దగ్గరుండి కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇప్పుడు దీంట్లో నాకు న్యాచురల్ కలర్ ఎల్లో కలర్ కావాలి కాబట్టి నేను కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను. సో కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల దీనికి మంచి కలర్ వస్తుంది. సో మీరు పాలల్లో నానబెట్టైనా వేయచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా కుకింగ్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే వేసేసామనుకోండి, కలర్ మంచిగా దీంట్లోకి వచ్చేస్తుంది. దగ్గరుండి మాత్రం కలపడం మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా త్వరగా అడుగు పట్టేస్తుంది. సో దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఒక్క 10 మినిట్స్ అయినా పడుతుంది. మనం లిక్విడ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ తీసుకున్నాం కదా, చిక్కగా తీసుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. ఒకసారి ఈ టైంలో మీరు స్వీట్ చెక్ చేసుకోండి, స్వీట్ సరిపోతుంది. నాదైతే సరిపోయింది. ఇన్ కేస్ మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే కనుక స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే మీరు ఇనీషియల్గానే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇది బాండి నుంచి విడిగా అయిపోతుంది కదా, సో చపాతీ ముద్దలాగా అయిపోయింది. ఫింగర్కి కూడా ఎక్కడ కూడా అంటుకోవడం లేదు, చూస్తున్నారు కదా. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. ఇవి ఏంటి కలర్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి ఏం కాదండి, బాదం పప్పే. సో రోజ్ పెటల్స్ షేప్ రావడం కోసం నేను ఏం చేశానంటే దీన్ని పింక్ కలర్ యాడ్ చేశాను. సో పింక్ కలర్ కోసం నేను బీట్రూట్ జ్యూస్ని తీసుకున్నాను, న్యాచురల్ కలర్స్తో వెళ్దాము అని చెప్పి. ఇవి బాదం పప్పులు నానిపోయినవే, అదే పొట్టు తీసేసి మనం రెడీగా పెట్టుకున్నాను అన్నాను కదా. సో అవే ఈ జ్యూస్లో వేసి వాటిని ఒక నైట్ అంతా సోక్ చేయాలి.
సోక్ చేసిన తర్వాత అవి ఏమవుతాయంటే నానతాయి కాబట్టి మనం వాటిని 2 బద్దల కింద అంటే ఇలా 2 బద్దల కింద విడదీసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా బాగా కలర్ వాటికి పడుతుంది. సో అలా చేసిన తర్వాత ఫుల్గా ఎండలైనా పెట్టండి లేదా ఓవెన్లో లైట్ ఆన్ చేసి వదిలేసేయండి. ఆ టెంపరేచర్కి ఇవి చక్కగా వేగినట్టు అయిపోతాయి అన్నమాట. మనం స్టవ్ పెట్టక్కర్లేకుండానే చక్కగా వచ్చేస్తుంది అనమాట. క్రిస్పీగా అవుతాయి. అలా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలాగే వైట్ కలర్ కూడా మనం చేసుకోవాలి, ప్లెయిన్ కలర్. కొన్నేమో నేను రోజ్ కలర్ కోసం అని చెప్పేసి కలర్ యూస్ చేశాను. లేదు డైరెక్ట్గా మొత్తం అంతా ఒకటే కలర్ అయినా యూస్ చేయొచ్చు. ఇవి ఆల్రెడీ నేను పొట్టు తీసిన టైంలోనే వాటిని 2 బద్దల కింద చేసేసుకున్నాను. నానిపోయి ఉంటాయి కాబట్టి 2 విడివిడిగా ఈజీగా అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఏదైతే బర్ఫీ ఉందో బాదం బర్ఫీ, దాన్ని ఇలా చిన్న సైజు లెమన్ లాగా చేసుకొని దానికి చుట్టూరు మనం తీసుకున్న ఈ బాదం పప్పు పెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా దాంట్లో గుచ్చితే కొంచెం మెత్తగానే ఉంటుంది. చల్లగా పూర్తిగా అయిపోయింది అనుకోండి అది గట్టిగా అయిపోతుంది. సో ఆ టైం రాదాకా వెయిట్ చేయకుండా ఇనీషియల్గానే మనం అంటే గోరువెచ్చగా ఉన్న టైంలోనే మనం ఇలా లడ్డూల్లాగా చేసేసుకొని దాంట్లో ఈ పెటల్స్ని గుచ్చామనుకోండి మంచిగా ఫ్లవర్ లాగా మనకు అనిపిస్తుంది. దీన్ని ట్యాట్ ఫ్లవర్ అంటారంట. యాక్చువల్గా ఎక్కడా దొరకదు ఇది. రాజమండ్రి సురుచిలో నేను చూశాను, నాకు బాగా నచ్చింది. ఇంకెక్కడైనా కొందామని ట్రై చేసినా కానీ ఎక్కడ దొరకలేదు. సో ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చేశాను, సక్సెస్ అయ్యింది. ఈ విధంగా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అంత లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు. దీన్ని ఇంకొంచెం న్యాచురల్గా డెకరేట్ చేద్దామని చెప్పేసి మధ్యలో పుప్పొళ్ళు కింద నేను కుంకుమ పువ్వు రేకల్నే పెట్టాను. చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పెద్ద టైం కూడా తీసుకునే రెసిపీ ఏం కాదు, చాలా త్వరగానే అయిపోతుంది. మనం ఇలా డెకరేట్ చేసుకోవడమే లేట్ అనమాట. సో ఇలా నేను వీలైనన్ని చేశాను. చూడండి ఎంత న్యాచురల్గా కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మా పిల్లలు బయట ఆడుతున్నారు, చూసాక ఏమంటారో చూద్దాం. చూసింది వచ్చింది, కోడిపిల్లని ఎత్తుకెళ్ళిపోతున్నట్టు ఎత్తుకెళ్ళిపోతుంది. తనకి బాగా నచ్చిందండి, లేకపోతే అసలు ముట్టుకోదు మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి కలెక్ట్ చేసిన రెసిపీ ఇది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఎంకరేజ్ చేసేందుకు ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.